ఓకే సార్, ప్రశ్న. Divakar, మ్యామ్, am I audible? yes, 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 it is. you're on. Yes. మ్యామ్, మన దగ్గర గౌరవనీయుల సీఎం గారికి, మినిస్టర్స్ అందరికి నమస్కారం సార్. సార్, మన దగ్గర రీసెర్చ్ మ్యామ్ ఉంటున్నారు సార్. నమస్తే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన మల్లు విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు విజయలక్ష్మి. మాది మాటూరు విలేజ్, మధుర మండల వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు, గౌతమి జిల్లా సమైక్యలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొత్తం పంచాయతీలు 571కి గాను 495 బిల్డింగ్లు శాంక్షన్ అయింది సార్. దాంట్లో 414 బిల్డింగ్లకి ఈ పూట శంకుస్థాపనలు చేస్తున్నాము. ఇంకా మా దగ్గర జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మేము చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. స్టెప్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అనేక ప్రోగ్రాములు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అదేవిధంగా ఇందిరాడేవి కానీ, చీరలు కానీ, మరియు రుణాలు కానీ, సోలార్ కానీ, పెట్రోల్ బంకులలో కానీ మమ్మల్ని స్థాయికి తీసుకెళ్లినందుకు మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచి తల్లి, ఇప్పుడు ఈ భవనాలు ఎప్పటి లోపల పూర్తి చేస్తారు విజయలక్ష్మి గారు? సార్, అతి త్వరలోనే ఇవాళ ఈ పండుగ ఎట్లా గ్రామాల్లో చేసుకుంటున్నామో శంకుస్థాపన పండుగ, మళ్ళీ ఇదే పండుగ మాకు పండుగ సార్. ఇవాళ ఇదే పండుగని మళ్ళీ మేము అతి త్వరలోనే ప్రారంభోత్సవాలు చేసుకొని మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవాలని చూసుకుంటున్నాం. డిసెంబర్ 9 తారీఖు లోపల చేసుకోవాలా? మీరు మంచి కార్యాచరణ పెట్టి పర్యవేక్షించి ఈ మొత్తం 497 భవనాలు అన్నిటిని కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుందాం. అట్లనే మీకు మీ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా, అక్కడ ల్యాండ్ ఎక్కాయా వీళ్ళకు లాజిస్టిక్ పార్క్ కోసం మంచి ల్యాండ్ గోడౌన్స్ కట్టుకొని, అదేవిధంగా ఎందుకంటే మీ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ రైస్ మిల్లులకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిందని రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు. రైస్ మిల్లుతో పాటు లాజిస్టిక్ పార్క్స్ ఇప్పుడు మనం మిల్లర్స్కి ఇస్తున్నాం, వాళ్ళు తీసుకెళ్లి గోడౌన్లలో పెట్టుకుంటూ వాళ్ళు అటు నుంచి అటే మాయమైపోతున్నది కొన్ని దగ్గరలో. ఇప్పుడు ఆ సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటిని రికవరీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. నాకు మంచి లాజిస్టిక్ పార్క్ పెద్ద ఎత్తున గోడౌన్లు విత్ సోలార్ నెట్ జీరో టైప్లో బ్రహ్మాండంగా వాటిని కట్టించాలి. అన్నీ అక్కడనే ఏదైనా తడిచిన పంట ఉంటే కూడా ఆరబెట్టుకోవడానికి కల్లాలు, ఎన్ఆర్ఈజిఎస్ల కల్లాలకు దీనికి కూడా ఉంది కదా స్కీము, దాన్ని లాజిస్టిక్ పార్క్ కట్టుకోవడానికి మంచి స్థలాన్ని మా ముగ్గురు మంత్రులు అక్కడనే ఉంది, వ్యవసాయం అక్కడనే ఉంది, రెవెన్యూ అక్కడనే ఉంది, ఆర్థికం అక్కడనే ఉంది. సో అన్ని ఖమ్మంలోనే ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా నీ బాధ్యత అది. వాళ్ళకి స్థలం ఎక్కి ఇమ్మీడియట్గా వాళ్ళ లాజిస్టిక్ పార్క్ ఒక స్టేట్కే మోడల్ లాంటిది కడదాం. ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని వాళ్ళకు ఇచ్చేసి పెట్టు. ఓకే, ఓకే విజయలక్ష్మి గారు, కృష్ణవేణి గారు. పక్కనే కృష్ణవేణి సార్.